ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యము ఉన్నదని ఎరుగుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట బాగుంది. ఈ భూమి మీద మనకున్న ఏ స్వాస్థ్యమైనా అది కొంతకాలమే, అశాశ్వతమైనదే. అందులో శాశ్వతమైన విలువ ఏమీ లేదు. అయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన నిజమైన స్వాస్థ్యం మహిమా రాజ్యములో ఉంది. ఖచ్చితమైన అభయంతో ఈ వాగ్దానం మన హృదయంలోకి వచ్చింది. స్థిరమైన ఆస్తి మన కోసం ఉందని మనకు తెలిసింది. అవును, ఎప్పుడో కాదు, ఇప్పుడు మనకు ఆ ఆస్తి ఉంది. పొదలో ఉన్న ఆ 2 పిట్టల కంటే చేతిలో ఉన్న ఒక్క పిట్ట శ్రేష్టం అనే సామెత ఉంది. మన విషయానికి వస్తే మన పిట్ట పొదలోనూ ఉంది, మన చేతిలోనూ కూడా ఉంది. పరలోకం అనేది ఎప్పుడో కాదు కానీ ఇప్పుడు కూడా మనదే. ఆ ఆస్తి దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. అందుకు కావాల్సిన రుజువులు, సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. నిశ్చయముగా ఆ పరలోకపు ప్రథమ ఫలం మనం అనుభవిస్తాం. మన పరలోకపు స్వాస్థ్యం నిమిత్తం విలువ చెల్లించబడింది. అది మన కోసమేనని వాగ్దానం చేయబడింది. ఆత్మీయ సూత్రం ప్రకారం కూడా అది మనదే. ఆ సంగతి కేవలం మన చెవులతో విని తెలుసుకోవడం కాదు, కానీ అది మన అంతరాత్మలో నాటుకున్న సత్యంగా ఉండాలి. యోర్దాను అవతల మనకి శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని తెలిసినప్పుడు ప్రస్తుతం కొన్ని నష్టాలని మనం భరించకూడదా? ఇప్పుడు మన డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే పరలోకపు ఖజానా భద్రంగా ఉంటుంది. ఇక్కడ మనం పోగొట్టుకునేది కేవలం మన నీడలనే, కానీ పరలోక స్వాస్థ్యం మనకెప్పటికీ ఉంటుంది. కారణం, మన రక్షకుడు సజీవుడు. మన కోసం ఆయన సిద్ధపరిచిన స్థలం నిలిచి ఉంటుంది. మన కోసం శ్రేష్టమైన దేశం ఉంది, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది, శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఇదంతా మనకు శ్రేష్టమైన నిబంధన బట్టి కలుగుతుంది. కాబట్టి మనం శ్రేష్టమైన ఆత్మను కలిగి ఉండి ప్రభువుతో ఇలా చెబుతాం: అనుదినము మేము నిన్ను ఘనపరచెదము, యుగ యుగములు నీ నామమును సన్నుతించెదము అని. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన పరలోకం మాకున్నది. ఆ పరలోకం ఎవరైతే మారు మనసు పొందుతారో వారందరికీ కూడా, ఎవరైతే విశ్వసిస్తారో
ఎవరైతే విధేయులవుతారో అటు వారందరికీ మీరు సిద్ధపరిచిన పరలోకపు స్వాస్యాన్ని పొందుకునే బాధ్యత మీ పిల్లలకు మీరు దయచేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.